చాలా మంది అనుకుంటారు కేంద్ర నిఘా వర్గాలు ఏం చేసినాయి అంటే ఆల్రెడీ ట్రేస్ అవుట్ చేసినాయి. నవంబర్లో పట్టుకున్నారు. నవంబర్ 6 తారీఖే. నవంబర్ 7 తారీఖు నాడు ఏం జరిగింది తెలుసా మిత్రులారా? 350 బాంబ్ బ్లాస్ట్కు సంబంధించిన పదార్థాలు, అమ్మోనియా అవన్నీ అనలేము, యూట్యూబ్ వాళ్ళు ఇబ్బంది పెడతారు కాబట్టి, 2900 కిలోలు అంటే దాదాపు 3 టన్నుల బాంబు సంబంధించినటువంటి పదార్థాన్ని ఫరీదాబాద్లో పట్టుకొని ఫరీదాబాద్లో పట్టుకున్నది ఎంత? 3 టన్నులు. 300 కేజీల బాంబుతోటే పుల్వామా పేలితే ఇక మరి 3 టన్నుల బాంబ్ బ్లాస్ట్ని పట్టుకున్నారు అంటే ఎంత గొప్పగా వర్క్ చేసిరో మనకు అర్థం కావాలి. ఇంకా ఇక్కడే ఆగలే. దీనిలో డాక్టర్ లేడీలే కాదు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంటే ఈ మధ్య పిల్లలందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వైపు వెళ్తారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంటే ఏసీ కార్లలో తిరుగుతారు, కోడింగ్లు డీకోడింగ్లు చేసుకుంటుంటారు అనుకుంటారు. కానీ వాళ్ళ మైండ్లల్లో బాంబ్ బ్లాస్ట్ చేయాలి, దేశాన్ని నాశనం చేయాలని కుట్రలు ఉంటాయని చెప్పేసి 7 నాడు తెలుసుకున్నారు.